హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కేడి ద డెవిల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని చూపిస్తూ ఉంటారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లని ఒక వ్యక్తి అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ తన ఇంట్లో తన కుమార్తెకి పెళ్లి చేయడం కోసం ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉండగా అక్కడికి కొంతమంది పోలీసులు వచ్చి ఆ ఆఫీసర్ని చూసి, సార్, మీతో పాటు పనిచేస్తున్నటువంటి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు అనుమానాస్పదంగా చనిపోతున్నారు, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉండడం అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు ఆ పోలీస్ పై అధికారి చాలా కోపంగా ఇంటి లోపలికి వెళ్లి ఒక సంచి తీసుకుని వచ్చి అక్కడ మండుతున్నటువంటి మంటల్లో వేసి దాన్ని కాల్ చేస్తూ ఉంటాడు. ఆ సంచిలో ఒక కత్తి మాత్రమే ఉంటుంది. ఆ కత్తిని చూసి పై అధికారి మాట్లాడుతూ, ఇది కేవలం ఒక తుప్పు పట్టిన కత్తి మాత్రమే కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాలన్నీ కూడా ఈ కత్తి వల్లే జరుగుతున్నాయి. ఇది తుప్పు పట్టినటువంటి కత్తి కాదు, ఎంతో మంది రక్తాన్ని రుచి మరిగినటువంటి కత్తి అని ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. 1985 సంవత్సరంలో ఒక చోట కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆ కుస్తీ పోటీల్లో పాల్గొనడం కోసం చాలా మంది అక్కడికి వచ్చి ఉంటారు. అదే కుస్తీ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం కోసం డాన్ దేవా అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన వెంటనే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అదే సమయంలో ఆ డాన్ దేవాని చంపడం కోసం అక్కడికి ఒక గ్యాంగ్ రావడంతో ఈ డాన్ దేవా గ్యాంగ్ లో ఉన్న మనుషులందరినీ కూడా చాలా అలవోకగా కొట్టేస్తూ ఉంటాడు. మరోపక్క అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ ని చూపించి అప్పుడే ఆ పోలీస్ స్టేషన్ కి కొత్తగా ఒక ఇన్స్పెక్టర్ వస్తాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ కూడా డాన్ దేవాని ఏ విధంగా పట్టుకోవాలి అని చాలా పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటారు. అది చూసినటువంటి అక్కడికి కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ ఆ పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, ఒక సాధారణమైన రౌడీని పట్టుకోవడం కోసం ఎందుకు ఇంతలా ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడున్న పోలీసులు వెంటనే ఆ ఇన్స్పెక్టర్ కి, ఆ డాన్ దేవా సాధారణమైన వ్యక్తి కాదు, అతడు ఒక పర్వతం లాంటి వాడు, అతని దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు అని అతని గురించి చెప్తూ, ఇంతకుముందు నీలాగే ఒక కొత్త ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చాడు, అతను కూడా నేను డాన్ దేవాను అరెస్ట్ చేస్తాను అని చెప్పి డాన్ దేవా దగ్గరికి వెళ్ళాడు. కానీ డాన్ దేవా మాత్రం ఆ ఇన్స్పెక్టర్ బట్టలు ఇప్పించి తన మెడలో చెప్పులు దండేసి అక్కడి నుంచి పంపించాడు. అది ఇప్పటికీ మన డిపార్ట్మెంట్ కి ఒక మాయను మచ్చలాగా ఉండిపోయింది. అతన్ని ఎదిరించి బతికిన వాళ్ళు ఎవరో కూడా ఈ భూమి మీద లేరు. కానీ ఆ డాన్ దేవా ఇంతలా ఎదగడానికి ముఖ్య కారణం మాత్రం మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆ పోలీసులు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ ఎలాగైనా ఆ డాన్ దేవాన్ని పట్టుకోవాలి అని ఒక ప్లాన్ చేస్తాడు. అదేమిటి అంటే, అక్కడ కుస్తీ పోటీలు జరుగుతూ ఉండగా ఆ కుస్తీ పోటీల్లోకి మన పోలీసుల్ని పంపించాలి, వాళ్ళ ద్వారా ఆ డాన్ దేవాని అక్కడ చంపించేయాలని ప్లాన్ చేసి అక్కడికి పోలీసుల్ని పంపిస్తాడు. అయితే ఆ డాన్ దేవా వాళ్ళందరినీ కూడా కొట్టేసి స్టేషన్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని చూసి, నువ్వు పంపించిన పోలీసుల తలలన్నీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చాను, ఒకసారి బయటకు వచ్చి ఎవరి తల అయినా మిస్ అయిందేమో చెక్ చేసుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ మనకు డాన్ దేవా రైట్ హ్యాండ్ అయినటువంటి దేవగౌడని చూపించడం జరుగుతుంది. ఈ దేవగౌడ ఉన్నంత వరకు ఆ డాన్ దేవాని ఎవరో కూడా ఏమీ చేయలేకపోతూ ఉంటారు. అతను చాలా క్రూరంగా వ్యవహరిస్తూ ఉండడంతో అతన్ని చూసినటువంటి జనం అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే ఇక్కడే మనకు డాన్ దేవాని ఒక దేవుడు లాగా చూస్తున్నటువంటి మన హీరో అయినటువంటి కాళీని చూపించడం జరుగుతుంది. కాళీ డాన్ దేవాని ఒక హీరో లాగా, తన అన్నయ్య లాగా భావిస్తూ ఉంటాడు. తను ఆ కుస్తీ పోటీలు జరుగుతూ ఉన్నాయి కదా, అక్కడ క్లీనింగ్ చేయడం అన్ని పనులు కూడా కాళీనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అలా కాళీ అక్కడ పనిచేస్తూ ఉన్న సమయంలో మీ అన్నయ్య ధర్మ పిలుస్తున్నాడు అన్న సమాచారం తనకు తెలుస్తుంది. దాంతో తను వెంటనే చాలా ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. వీళ్ళ అన్నదమ్ముల బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. నిజానికి ఈ కాళీ చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోయి ఉండడంతో తన అన్నయ్య అయినటువంటి ధర్మాన్ని తనని పెంచి పెద్ద చేసి ఉండి ఉంటాడు. అదేవిధంగా తనకి 2 చెల్లెళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా చదివించాలి అని తన అన్నయ్య చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి మన కాళీ మాత్రం, నేను చదవను, డాన్ దేవా దగ్గర పనిచేయడం కోసం వెళతాను అని చెప్పి అక్కడికి వెళ్లిపోయి ఉంటాడు. అలా డాన్ దేవా దగ్గరికి తను వెళ్లిపోయి ఉండడంతో అప్పటి నుంచి కూడా అన్నదమ్ముల మధ్య మాటలు లేకుండా ఉండిపోయి ఉంటాయి. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళ అన్నయ్య పిలుస్తున్నాడు అని తెలియడంతో కాళీ చాలా ఆనందంగా ఇంటికి వెళ్తాడు. అలా చాలా ఆనందంగా ఇంటికి వచ్చినటువంటి కాళీని మాత్రం తన అన్నయ్య అయినటువంటి ధర్మ చాలా కోపంగా తిడుతూ, నువ్వు నా బండిని వేసుకుని వెళ్లి పంచర్ చేసి వచ్చావా అంటూ తన తమ్ముడిని తిట్టి, ధర్మ ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉండడంతో
అక్కడి నుంచి స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. కాళీ తన అన్నయ్య తనతో మాట్లాడతాడేమో అని చాలా ఆనందంగా ఇంటికి వచ్చి ఉంటాడు. కానీ తన అన్నయ్య మాత్రం తనను తిట్టి వెళ్ళిపోవడంతో అయినప్పటికీ కాళీ మాత్రం అయినా పర్వాలేదు, నా అన్నయ్య నాతో ప్రేమగా మాట్లాడకపోయినా నన్ను తిట్టాడు కదా అంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు అదే ప్రాంతంలో సీఎం బంధువు అయినటువంటి ఒక వ్యక్తికి అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. అయితే ఆ ఫ్యాక్టరీలో చాలా మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నప్పటికీ ఆ ఫ్యాక్టరీలో చాలా అడ్వాన్స్ మెషిన్స్ రావడంతో వాళ్ళందరికీ కూడా పని లేకుండా పోతుంది. దాంతో వాళ్ళందరూ కూడా ఆ కార్మికులు అక్కడ పోరాటం చేస్తూ ఉంటారు. అయితే ఆ పోరాటాన్ని ఎలాగైనా అణిచివేయాలి అని కొంతమంది పోలీసులను అక్కడికి పిలిపించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేపిస్తూ ఉంటారు. దాంతో కార్మికులు అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ లాఠీ దెబ్బలు తింటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అన్నప్ప అనే ఒక రాజకీయ నాయకుడు అక్కడికి వస్తాడు. తను ఆ ప్రాంతంలో ఇంతకు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఉంటాడు. తను డైరెక్ట్ గా ఆ ఫ్యాక్టరీ ఓనర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నా మనసుకి న్యాయం చేయాలి, వాళ్ళందరికీ నువ్వు పని ఇవ్వాలి, నీకు నేను వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను, అప్పట్లోగా మంచి విషయం చెప్పు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు కాళీ బ్రదర్ అయినటువంటి ధర్మ ఏ స్కూల్లో అయితే టీచర్ గా వర్క్ చేస్తున్నాడో ఆ స్కూల్లో వర్షం బాగా పడుతూ ఉండడంతో పైకప్పు కొట్టుకుని పోతుంది. దాంతో తను వెంటనే దీని గురించి మాట్లాడాలి అని ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి ఆ అన్నప్ప దగ్గరికి వెళ్తాడు. నిజానికి అన్నప్ప మరియు ధర్మ ఇద్దరు కూడా ఒకే స్కూల్లో, అంటే ఆ స్కూల్లోనే చదువుకుని ఉండి ఉంటారు. ధర్మ అన్నప్ప దగ్గరికి వెళ్ళి, మనం ఆ స్కూల్లో చదువుకున్నాం, ఇప్పుడు ఆ స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అన్నప్ప వెంటనే ఆ ధర్మాన్ని చూసి మాట్లాడుతూ, ప్రెజెంట్ నేను ఆపోజిట్ లో ఉన్నాను కదా, ఈసారి మన గవర్నమెంట్ రాగానే ఆ స్కూల్ని ఖచ్చితంగా నేనే డెవలప్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఆ సమయంలోని ధర్మ చేతి మీద సత్య అనే ఒక టాటూ ఉండడంతో దాన్ని చూసినటువంటి అన్నప్ప ఆ సత్య ఎవరు అని అడుగుతూ ఉంటాడు. ధర్మ అన్నప్పని చూసి, ఇది ఎప్పుడో జరిగిపోయింది, దాని గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుకోవడం, అది సరే, నేను త్వరలో మా చెల్లి పెళ్లి చేయబోతున్నాను, నువ్వు ఖచ్చితంగా పెళ్లికి రావాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా మాట వింటున్నారు కానీ నా తమ్ముడు మాత్రమే నా మాట వినడం లేదు అని ఆ ధర్మ చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఈ మూవీలో హీరోయిన్ ని చూపించడం జరుగుతుంది. మన హీరో కాళీ ఒక రేషన్ షాప్ లో కిరోసిన్ పోస్తూ ఉంటాడు. అక్కడ కాళీ ఫ్రెండ్ కిరోసిన్ ని దొంగతనం చేస్తూ ఉండడంతో అది చూసినటువంటి హీరోయిన్ ఇది అందరికీ చెప్పేస్తాను అని భయపెడుతూ ఉంటుంది. దాంతో కాళీ వెంటనే తన దగ్గరికి వచ్చి, ప్లీజ్ ఈ విషయం ఎవరి దగ్గర చెప్పొద్దు, నువ్వేం చెప్తే అది చేస్తాము అని అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వెంటనే కాళీని చూసి, అయితే నన్ను సినిమాకి తీసుకుని వెళ్ళునంటుంది. దాంతో కాళీ చేసేదేమీ లేక తనను వెంటనే సినిమాకి తీసుకుని వెళ్తాడు. సరిగ్గా అదే సినిమాకి డాన్ దేవా కూడా తన భార్య అయినటువంటి సత్యవతితో ఆ సినిమాకి వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఆ డాన్ దేవాని చంపడం కోసం ఒక గ్యాంగ్ వచ్చి కారప్పొడి తీసుకొచ్చి ఆ డాన్ దేవా కళ్ళల్లో కొట్టేస్తారు. అయితే అదే సినిమాకి వచ్చి ఉన్నటువంటి ఆ డాన్ దేవాని ఒక దేవుడు లాగా, ఒక అన్నయ్య లాగా భావిస్తూ ఉండేటటువంటి కాళీ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కూల్ డ్రింక్ బాటిల్ ని ఆ డాన్ దేవా వైఫ్ అయినటువంటి ఆ సత్యవతికి ఇస్తాడు. దాంతో సత్యవతి వెంటనే ఆ కూల్ డ్రింక్ బాటిల్ ని పగలగొట్టి ఆ డాన్ దేవా మీద పోయడంతో డాన్ దేవా కళ్ళల్లో ఉన్నటువంటి కారం మొత్తం కొట్టుకుపోతుంది. ఆ తర్వాత డాన్ దేవా తనని చంపడానికి వచ్చినటువంటి గ్యాంగ్ మొత్తాన్ని కూడా చాలా సులభంగా కొట్టేస్తాడు. ఆ తర్వాత డాన్ దేవా తనని కాపాడింది ఆ కాళీ అని తెలుసుకుని వెంటనే కాళీ దగ్గరికి వెళ్లి తనకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. అలా డాన్ దేవా కాళీ దగ్గరికి వచ్చి తనకు థ్యాంక్స్ చెప్పడంతో ఈ కాళీ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. ఒక పక్క ఈ కాళీని మాత్రం హీరోయిన్ చాలా రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఆమె నుంచి తప్పించుకోవడం కోసం కాళీ రకరకాల ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఒక సెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు హీరోయిన్ అక్కడ ఒక సెంట్ బాటిల్ ని దొంగతనం చేస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి కాళీ వెంటనే ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు సెంట్ బాటిల్ దొంగతనం చేసావని చెప్పి మీ ఓనర్ కి చెప్తాము అంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ లవ్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు కుస్తీ జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి డాన్ దేవ రావడంతో అక్కడ ఉన్నటువంటి మాస్టర్ డాన్ దేవాని చూసి, ఇక్కడ ఒక వ్యక్తి అందరినీ కూడా ఓడిస్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా తనని ఓడించాలి అని అంటూ ఉంటాడు. దానికి డాన్ దేవ కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఆ సమయంలో డాన్ దేవాని తన అన్నగా భావిస్తున్నటువంటి కాళీ అక్కడికి వచ్చి డాన్ దేవాని చూసి, అన్న నువ్వు అతన్ని ఫస్ట్ రౌండ్ లోనే ఓడించాలి అని అంటూ ఉంటాడు. దానికి డాన్ దేవా కూడా సరే అని చెప్పి అక్కడ అందరినీ ఓడిస్తున్నటువంటి ఆ వ్యక్తితో కుస్తీ చేయడం మొదలు పెడతాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తూ ఉంటుంది. అలా చాలా రౌండ్లు గడిచిపోతూ ఉంటాయి. అది చూస్తున్నటువంటి కాళీకి మాత్రం ఎందుకు డాన్ దేవా అతన్ని ఓడించడం కోసం ఇంత టైం తీసుకుంటున్నాడు అని చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఫైనల్ గా డాన్ దేవా అతి కష్టం మీద ఆ వ్యక్తిని ఓడించడంతో కాళీ అక్కడికి వెళ్లి డాన్ దేవాని చూసి, ఎందుకన్నయ్య నువ్వు అతన్ని ఓడించడం కోసం ఇంత టైం తీసుకున్నావు, ఫస్ట్ రౌండ్ లోనే తనను ఓడించమని చెప్పాను కదా, అయినా నువ్వు కుస్తీ సరిగ్గా ప్రాక్టీస్ చేయడం లేదు, నీకు
నీకు అలవాటు తప్పినట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి డాన్ దేవా వెంటనే కాళీని చూసి, నీకు ఈ టెక్నిక్స్ అన్ని బాగా చెప్తున్నావు కదా, మనమిద్దరం ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదు అని అంటాడు. దానికి మొదట్లో కాళీ వద్దు అని అంటాడు, కానీ ఆ తర్వాత సరే అని చెప్పి డాన్ దేవా మరియు కాళీ ఇద్దరు కూడా కుస్తీ చేయడం మొదలు పెడతారు. ఆ కుస్తీ పోటీలో కాళీ తనకు తెలిసినటువంటి టెక్నిక్స్ అన్నింటినీ కూడా ఉపయోగించి డాన్ దేవాని చాలా సులభంగా ఓడించేస్తాడు. ఇది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. దాంతో ఆ డాన్ దేవా మనుషులందరూ కూడా కాళీని చంపడానికి వస్తూ ఉండడంతో డాన్ దేవా వెంటనే వాళ్ళందరినీ చూసి, ఇది కేవలం ఆట మాత్రమే, ఆటని ఆటలాగానే చూడాలి, అతని మీద దాడి చేయవద్దు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. కాళీ వెంటనే ఆ డాన్ దేవాని చూసి, ఇదే అన్న నేను నీకు చెప్పింది, ఈ టెక్నిక్స్ వాడి అతన్ని ఫస్ట్ రౌండ్ లోనే ఓడించమని చెప్పాను, నువ్వు మాత్రం ఈ టెక్నిక్స్ ని వాడలేదు అని చెప్పి తను అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ కూడా డాన్ దేవాని ఒక సాధారణమైన వ్యక్తి అయినటువంటి కాళీ ఓడించాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక న్యూస్ పేపర్ వాళ్ళైతే ఈ న్యూస్ గురించి పబ్లిష్ చేయాలి అని ఆరాటపడుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి డాన్ దేవా రైట్ హ్యాండ్ అయినటువంటి దేవగౌడకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. వచ్చిస్తే ఆ తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి డాన్ దేవా వెళ్లి నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. అయితే ముఖ్యమంత్రి మాత్రం డాన్ దేవాని చూసి, నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలా, ఒక సాధారణమైనటువంటి యువకుడు చేతిలో నువ్వు ఓడిపోయావు కదా, నీ పొరుగు మొత్తం కూడా ఇప్పుడు పోతుంది, నువ్వంటే ప్రజల్లో భయం కూడా తగ్గుతున్నట్లుగా ఉంది, నువ్వు ఈ సమయంలో ప్రతిపక్ష నేత అయినటువంటి అన్నప్పతో పోటీ పడి గెలవడం అసాధ్యం, నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం కుదరదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ డాన్ దేవా మనిషి వెంటనే ముఖ్యమంత్రిని చూసి, సార్ మీరు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, ఎలా ప్రచారం చేయాలో ఎలా గెలిపించుకోవాలో మాకు తెలుసు అని అంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు కాళీ దగ్గరికి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి తన స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. అప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ ఆ కాళీని చూసి మాట్లాడుతూ, నువ్వు ఆ డాన్ దేవాను ఓడించావని మాకు తెలిసింది, నువ్వే ఆ డాన్ దేవాను చంపేయాలి, ఆ తర్వాత నీ మీద ఎటువంటి కేసు రాకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి కాళీ మాత్రం, ఏంటి నేను డాన్ దేవాను చంపడమా, ఆ డాన్ దేవా నాకు అన్నయ్యతో మరియు దేవుడితో సమానం, అలాంటి వ్యక్తి నేను ఎందుకు చంపుతాను అంటూ చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఇక్కడే మనకు అసలు ఆ కాళీ డాన్ దేవాని ఎందుకు ఇంత దేవుళ్లాగా అభిమానిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి కాళీ చిన్నతనంలో ఉన్నప్పుడు తనకి యాక్సిడెంట్ అయ్యి రక్తం అంతా కూడా పోయి ఉన్న సమయంలో, ఆ సమయంలో డాన్ దేవా హాస్పిటల్కి వచ్చి కాళీకి రక్తాన్ని ఇచ్చి కాళీని బతికించి ఉండి ఉంటాడు. అందుకే అప్పటి నుంచి కూడా కాళీ డాన్ దేవా నాకు దేవుడితో సమానం, నా అన్నతో సమానం అని చెప్పి ఒక అన్నలాగా చూస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా పెళ్లి మండపంలో ఉన్నటువంటి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ తనతో పాటు పనిచేస్తున్నటువంటి పోలీసులందరికీ కూడా గతాన్ని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను మరొక విషయాన్ని కూడా చెప్పడం మొదలు పెడతాడు. అంటే భైరవ్ అనే వ్యక్తి గురించి చెప్పబోతూ ఉంటాడు. ఇప్పుడు అక్కడే ఉన్న పోలీసులు అమాయకుడైనటువంటి కాళీకి మరియు ఆ భైరవకి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటారు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే తిరిగి మళ్ళీ గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ మళ్ళీ తిరిగి గతానికి వెళ్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత డాన్ దేవా ఎమ్మెల్యే సీట్ని సాధించి డైరెక్ట్గా తనకు ఆపోజిట్లో ఉన్నటువంటి అన్నంప దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, నువ్వు ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయవద్దు, దానికి కావాలంటే ఎంత డబ్బులైనా ఇస్తామని అంటూ ఉంటారు. ఏంటి డబ్బులతో మమ్మల్ని కొనాలని చూస్తున్నావా అంటూ చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడినటువంటి డాన్ దేవా మాత్రం, నేను ఇక్కడ మీతో గొడవ పడడం కోసం రాలేదు, మంచిగా పోటీ చేయండి అని చెప్పడం కోసమే వచ్చాను అని అంటూ ఉంటాడు. మరోపక్క కాళీ మాత్రం డాన్ దేవా గెలవాలి అని తన కోసం పాంప్లెట్ ని పంచుతూ చాలా తీవ్రంగా కష్టపడుతూ ఉంటాడు. మరోపక్క డాన్ దేవా రైట్ హ్యాండ్ అయినటువంటి దేవగౌడకి ఈ డాన్ దేవాకి కాళీ బాగా దగ్గర అవుతూ ఉండడంతో చాలా కోప్పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డాన్ దేవాని ఈ కాళీ ఇంతకు ముందు ఓడించాడు అని ఒక పేపర్ లో వేయాలని ఆరాటపడుతూ ఉన్నాడు కదా, వాళ్ళు నిజంగానే ఆ న్యూస్ ని పబ్లిష్ చేసి ఉండి ఉంటారు. దాంతో డాన్ దేవా మనసులో వెంటనే తన గురించి తప్పుగా రాసినటువంటి ఆ వ్యక్తిని తీసుకువచ్చి చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. అలా వాళ్ళు ఆ రిపోర్టర్ ని చాలా తీవ్రంగా కొట్టి ఇంటికి తీసుకువచ్చి ఒక ప్లేస్ లో పడుకోబెట్టి తన మీద అంతా కూడా చెత్త వేసి ఉంటారు. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఈ కాళీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, ఎందుకు ఇక్కడ ఇంత చెత్తని పేర్చారు, దీన్ని తగలపెట్టి వచ్చు కదా అని అంటూ ఉంటాడు. అక్కడే ఉన్న డాన్ దేవా వెంటనే కాళీకి అగ్గి పెట్టినిచ్చి, నీ చేతులతోనే నువ్వు తగలబెట్టి అని అంటూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కాళీని చూసి, ఆ చెత్త కాగితాలను నువ్వే కాల్చి అని చెప్పడంతో కాళీ అగ్గిపెట్టిని తీసుకుని వెళ్ళి ఆ చెత్త కాగితాల కింద రిపోర్టర్ ఉన్నాడు అన్న విషయం కాళీకి తెలియకుండా ఉంటుంది. ఆ సమయంలో దేవగౌడ వెంటనే కాళీకి అగ్గిపెట్టినిచ్చి నువ్వే కాల్చి అని చెప్పడంతో కాళీ వెంటనే వెళ్ళి ఆ చెత్తని కాల్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ చెత్త కుప్పలో నుంచి ఆ రిపోర్టర్ పైకి లేస్తాడు. దాంతో కాళీ వెంటనే ఆ రిపోర్టర్ని కాపాడడం కోసం చాలా ప్రయత్నం చేస్తాడు, కానీ తను మాత్రం తనని కాపాడలేకపోతాడు.
అది చూసినటువంటి కాళీ షాక్ అవుతూ డాన్ దేవా ఎలక్షన్స్ లో గెలవడం కోసం ఇంతలా దిగజారిపోతాడా అంటూ బాధపడుతూ ఇంటికి వెళ్ళగా తన అన్నయ్య అయినటువంటి ధర్మ ఈ కాళీని తిడుతూ నువ్వేదో ఆకతాయిగా తిరుగుతున్నావు అనుకున్నాను, కానీ ఈ రోజు నువ్వు ఆ డాన్ దేవాకే సపోర్ట్ చేస్తున్నావంటూ చాలా తీవ్రంగా తిడుతూ ఇక మీదట నువ్వు నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ధర్మ కాళీని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. ఒకరోజు కాళీ గర్ల్ ఫ్రెండ్ రోడ్డు మీద నడుచుకుని వెళుతూ ఉండగా ఈ డాన్ దేవా రైట్ హ్యాండ్ అయినటువంటి దేవగౌడ తనని బాగా ఏడిపిస్తూ మన హీరోయిన్ జుట్టుని కత్తిరించేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కాళీ చాలా వేగంగా డాన్ దేవా ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో డాన్ దేవా ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉంటాడు. కాళీ వెంటనే డాన్ దేవాని చూసి నీ మనసులో నా లవర్ యొక్క జుట్టుని కత్తిరించారు, నువ్వు అలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నావు, నీ భార్య యొక్క జుట్టుని కత్తిరిస్తే నీకు ఎలా కోపం వస్తుందో నాకు కూడా సేమ్ అదే విధంగా కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే ఆ డాన్ దేవాని చూసి నువ్వంటే ప్రజల్లో భయం పోయినట్లుగా ఉంది, నువ్వు ముందు ఎమ్మెల్యే గెలవాలి అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా నీ కంట్రోల్లో ఉండాలి, ఆ ప్రయత్నం చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో డాన్ దేవా చాలా కోపంగా తన మనుషుల్ని చూసి 24 గంటల్లో ఈ కాళీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళ తల నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అది చూసినటువంటి కాళీ వెంటనే ఆ డాన్ దేవా కాళ్ళు మీద పడిపోతూ ప్లీజ్ అన్నయ్య తప్పైపోయింది, నన్ను క్షమించు, మా ఫ్యామిలీని ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ డాన్ దేవా మాత్రం ఆ కాళీని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కాళీ వెంటనే డాన్ దేవా వైఫ్ అయినటువంటి ఆ సత్యవతి దగ్గరికి వెళ్ళి వదిన మీరైనా చెప్పండి అన్నయ్యకి, మా ఫ్యామిలీని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, మీరే ఏదో విధంగా అన్నయ్యకి చెప్పి మా ఫ్యామిలీ జోలికి రానివ్వకుండా ప్రయత్నం చెయ్యండి అని అంటూ ఉంటాడు. అయితే సత్యవతి మాత్రం కాళీని చూసి నా హస్బెండ్ చెప్పాడంటే ఖచ్చితంగా చేసేస్తాడు, తను నీకు ఇచ్చినటువంటి 24 గంటల్లో ఆల్రెడీ 2 గంటలు అయిపోయింది, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ఫ్యామిలీని కాపాడుకోవాలంటూ ఉంటుంది. ఆ తర్వాత కాళీ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు సహాయం చేయండి అని ఇన్స్పెక్టర్ని అడగడంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ కాళీని చూసి నీకు ఎప్పుడో నేను సహాయం చేస్తానని మాట కూడా ఇచ్చాను, కానీ నువ్వు అప్పుడు నేను చెప్పినటువంటి పని చేయడానికి ఒప్పుకోలేదు, నేను ఇప్పుడు నీకు ఎటువంటి సహాయం చేయలేను, ఖచ్చితంగా ఆ డాన్ దేవా నీ ఫ్యామిలీని చంపేస్తాడు, వెంటనే వెళ్ళి నీ ఫ్యామిలీని కాపాడుకోని అంటూ ఉంటాడు. దాంతో కాళీ వెంటనే చాలా వేగంగా ఇంటికి వెళ్ళిపోయి మన బాబాయ్కి ఆరోగ్యం బాగోలేదు, అందరూ త్వరగా బయలుదేరండి మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అందరినీ కూడా రెడీ చేయిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ బాబాయ్ ఇంటి దగ్గరకు రావడంతో వాళ్ళ బాబాయ్ని చూసినటువంటి ధర్మ వెంటనే వాళ్ళ తమ్ముడైనటువంటి కాళీని చూసి నువ్వు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తూ ఉంటావని తన తమ్ముడిని చాలా తీవ్రంగా తిట్టి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాళీకి ఈ డాన్ దేవా మనసులు వచ్చి మన ఫ్యామిలీ వాళ్ళని ఏమైనా చేస్తారేమో అని చాలా భయం వేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా కాళీ నేనెందుకు వాళ్ళకి భయపడాలి, వాళ్ళకి ఎదురు తిరగాలి, మనం భయపడుతూ ఉంటే వాళ్ళు భయపెడుతూనే ఉంటారు, మనం భయపెట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళే భయపడతారు అని చాలా మొండిగా ఇంటి దగ్గరే కాపలా కాస్తూ ఉండగా ఇంట్లో అక్కడికి డాన్ దేవా మనుషులు వస్తారు. దాంతో కాళీ వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా నరికేస్తూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళ అన్నయ్య అయినటువంటి ధర్మ బయటకు వచ్చి అక్కడ తన ఫ్యామిలీని కాపాడడం కోసం కాళీ ఏ విధంగా ఫైట్ చేస్తున్నాడో చూసి చాలా ప్రేమగా మాట్లాడతాడు. దాంతో కాళీ మా అన్నయ్య నాతో చాలా ప్రేమగా మాట్లాడాడు, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఎంతవరకైనా వెళ్ళొచ్చు అని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినటువంటి రౌడీలందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి నరికేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ధర్మ వెంటనే డాన్ దేవా ఎక్కడున్నాడో తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళి మా వల్ల తెలుసో తెలియకో నీకు దారికి అడ్డొచ్చాం, మమ్మల్ని క్షమించు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ డాన్ దేవా మాత్రం అలా కుదరదు, ఖచ్చితంగా మిమ్మల్ని నేను చంపేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ధర్మ వెంటనే డాన్ దేవాని చూసి నువ్వు మా నలుగురిని చంపడం కోసం 100 మందికి పైగా పంపించావు, ఆ 100 మందిని కూడా నా తమ్ముడు చాలా అలవోకగా చంపేస్తున్నాడు, అలా 100 మందిని చంపినటువంటి నా తమ్ముడికి నీ ఒక్కడిని చంపడం పెద్ద ప్రాబ్లం కాదు, నా మాట విను, అనవసరంగా నువ్వు మా వాడితో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కాళీ అక్కడికి కత్తి తీసుకుని రావడంతో డాన్ దేవాకి మరియు కాళీకి మధ్య మళ్ళీ ఫైట్ మొదలవుతుంది. అక్కడ డాన్ దేవా కాళీని చాలా తీవ్రంగా కొట్టేస్తూ ఉండడంతో అది చూసినటువంటి ధర్మ వెంటనే తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి నువ్వు మన ఫ్యామిలీ కోసం ఇంతలా పోరాడుతున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు అతన్ని చంపేసి మన ఇంటి దగ్గరికి వస్తావు, నేను నీ కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి చాలా మోటివేషనల్ గా మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయినటువంటి ధర్మ తన మనుషుల్ని చూసి నేను ఒక్కడనే మన ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నానేమో అనుకున్నాను, కానీ నా తమ్ముడైనటువంటి కాళీ కూడా చదువుని ఆపేసి మన కుటుంబం కోసం ఈ విధంగా చేశాడు, నేను ఇవన్నీ గుర్తించకుండా అనవసరంగా నా తమ్ముడిని చాలా బాధ పెట్టాను అని ఫీల్ అవుతూ ఉంటాడు. మరోపక్క డాన్ దేవా మరియు కాళీ ఇద్దరు కూడా చాలా తీవ్రంగా కొట్టుకుంటూ ఉంటారు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడే మనకు నిన్న రాత్రి ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఆ డాన్ దేవా మరియు కాళీ ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో కాళీ ఆ డాన్ దేవాని చంపేసి అతని తలను కూడా నరికే స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటాడు. దాంతో అది చూడడం కోసం ప్రజలందరూ కూడా అక్కడికి వస్తూ ఉండడంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ కాళీని చూసి నువ్వు వెంటనే ఈ తలని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపో, నీ మీద ఎటువంటి కేసు రాకుండా నేను చూసుకుంటాను అంటూ ఉంటాడు. అయితే కాళీ మాత్రం లేదు సార్,
వీడు చాలా మంది జీవితాలను నాశనం చేశాడు, అతన్ని నేను చంపేశాను అని చెప్పి అందరికీ కూడా తెలియాలి, వెంటనే నా మీద ఎఫ్ఐఆర్ రాయండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్టేషన్ దగ్గరికి ఆ డాన్ దేవ వైఫ్ అయినటువంటి సత్యవతి కొంతమంది మనుషులతో అక్కడికి వచ్చి ఉంటుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే తన దగ్గరికి వెళ్ళగా తన ఇన్స్పెక్టర్ని చూసి నేను భిక్షం అడుగుతున్నాను, నా హస్బెండ్ తలని నాకు ఇవ్వండి అని వేడుకుంటూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే స్టేషన్ లోపలికి వెళ్లి ఆ ఖాళీ తీసుకువచ్చినటువంటి డాన్ దేవ తలని తీసుకుని వెళ్లి తన వైఫ్ అయినటువంటి సత్యవతికి ఇచ్చేస్తాడు. అలా జరిగిందంతా కూడా పోలీస్ ఆఫీసర్ తన తోటి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ అక్కడి నుంచి తన హస్బెండ్ తనని తీసుకుని వెళ్లే సమయంలో సత్యవతి నాకు ఒక మహంకాళి లాగా కనిపించింది, తను ఆ సమయంలో ఒక ఛాలెంజ్ ని కూడా చేసింది అని అంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ తిరిగి గతానికి వెళ్తుంది. నిజానికి ఆ సత్యవతి తన హస్బెండ్ అయినటువంటి డాన్ దేవా హెడ్ ని తీసుకుని వెళ్లి తనకు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను పూర్తి చేస్తూ అక్కడ ఉన్నటువంటి తన రౌడీలందరినీ చూసి నా భర్తను చంపిన వాడి తలని ఎవరైతే తీసుకుని వస్తారో వాళ్ళకి నేను సెటిల్మెంట్ చేస్తాను, నా భర్త యొక్క ఆస్తి మొత్తం కూడా వాళ్ళకే రాసిస్తాను, అంతేకాదు నేను తిరిగి మళ్ళీ వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని తన మెడలో దేవా కట్టినటువంటి ఆ తాలిబొట్టుని తీసి నేలకేసి కొడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ తాలిబొట్టుని తీసుకుని సత్యవతి మెడలో కడతాడు. ఇక్కడ రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, ఖాళీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా ధర్మ, ఆ ధర్మానే తాలిబొట్టు తీసుకుని వచ్చి ఆ సత్యవతి మెడలో కడతాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే ఆ ధర్మ ఒంటి మీద రాయించుకుని ఉన్నటువంటి సత్య అనే పేరు కూడా ఈ సత్యవతిదే అని తెలుస్తుంది. ఆ మాటలు విన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక్కడే మనకు కాలభైరవ గురించి మరికొన్ని విషయాలు చూపించడం జరుగుతుంది. ఒకరోజు ట్రైన్లో వెళుతున్న సమయంలో కొంతమంది రౌడీలు రాముడి విగ్రహాన్ని దొంగతనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా రాముడి విగ్రహాన్ని ఒక వ్యక్తి తీసుకుని పరిగెడుతూ ఉండడంతో అదే ట్రైన్లో ఉన్నటువంటి కాలభైరవ ఒక్కసారిగా కత్తి తీసుకుని అతను చెయ్యి నరుకుతాడు. అతను ఎవరు అని చూస్తే కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఉన్నాడు కదా, అతను అయి ఉంటాడు. అతను వెనకాలే మన హీరో అయినటువంటి కాళీ కూడా నిలబడి ఉంటాడు. అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అన్న విధంగా అక్కడ చూపిస్తూ ఉంటారు. మరోపక్క మన హీరో అయినటువంటి కాళీ అన్నయ్య అయినటువంటి ధర్మ మరియు ఆ సత్యవతి ఇద్దరు కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఉండి ఉంటారు. అంటే ముందు ముందు ఈ ఇద్దరు గ్యాంగుల మధ్య ఇకపై ఏం జరుగుతుంది అన్న విషయాన్ని పార్ట్ 2లో చూడాలి అన్నట్లుగా ఒక లీడ్ ఇచ్చి మూవీని ఇక్కడతో ముగిస్తారు. ప్రేమ కోసం ప్రజల్ని మోసం చేయడం మానేసిన శ్రీధర్ని తన గర్ల్ ఫ్రెండే తిరిగి ఎందుకు మోసాలు చేయమని అడిగింది. శ్రీధర్ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎవరు కొట్టేశారు, అసలు శ్రీధర్కి పరిచయం అయిన ఆ ఆడిటర్ కథ ఏమిటి, అసలు శ్రీధర్ని తన గర్ల్ ఫ్రెండ్ నిజంగానే ప్రేమించిందా లేదా, చివరికి శ్రీధర్ తను కొట్టేసిన బంగారాన్ని తిరిగి పొందాడా లేదా అన్నదే 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి లాకర్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.